వాస్తవానికి పత్రికల్లో ఈ వార్త, ఈ ఫోటో చూసి బాధపడాలి. కానీ నవ్వొచ్చింది సీరియస్‌లీ. నిన్న, మొన్న జరిగిన సంఘటనలు చూస్తున్నా గదా! తిరుపతి దగ్గర తెలుగు ఏమంటారు, ఒక జనసేన పార్టీ మండలాధ్యక్షుడు ఇచ్చిన చిన్న ఫిర్యాదు మీద సుబ్రహ్మణ్యం అనే అతన్ని పోలీసులు దారుణంగా కొట్టారని, హింసించారని, భార్య, కుమారులను గనక స్టేషన్‌కి తీసుకెళ్ళి అవమానించారని, అవమానాలు తట్టుకోలేక, పోలీస్ దెబ్బలు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డారు అని నిన్న వార్త. ఆ తర్వాత అదే తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువుకు చెందినటువంటి సుబ్రహ్మణ్యానికి సంబంధించిన బలవన్మరణం కేసు. ఈ క్రమంలో నిన్ననే పత్రికలో కొసమెరుపు అని ఒకటి మాట్లాడుకున్నాం. ఎవరికి మెడకు చుట్టుకోకుండా ఆ చనిపోయిన మృతుడి కుటుంబానికి డబ్బులు ఇచ్చేకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందరూ రంగంలోకి దిగారు. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి, అటు పోలీసుల నుంచి రంగంలోకి దిగారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఈరోజు హైలైట్ ఏంటి అంటే, ఆ చనిపోయిన కుటుంబానికి 3.5 లక్షలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఇచ్చే విధంగా ప్రాంసర్ నోటు మీద సంతకాలు పెట్టిస్తున్నారు. ఆ సంతకాలు పెట్టే ఫోటో కూడా ప్రచురించారు పత్రికలు. ఇది భలే హైలైట్ ఉంది. పోలీసుల ఒత్తిడి మేరకు బలవంతంగా ప్రాంసరీ నోటులో సంతకం పెడుతున్న ఫిర్యాదుదారుడు సంజీవ హరి అంట. పక్కన పోలీసులు ఉన్నారు, పబ్లిక్గానే పెడుతున్నారు. జనమందరు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఒరేని పాసులు, ఇది ఇంకా హైలైట్. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువుకు చెందిన సంజీవ సుబ్రహ్మణ్యం ప్రాణానికి పోలీసులు, తెలుగుదేశం నాయకులు వెలకట్టారు. అతడి కుటుంబానికి 3.5 లక్షలు ఇచ్చేలా ఫిర్యాది జనసేన మండల అధ్యక్షుడైన సంజీవ హరితో ప్రామిసరీ నోట్లు రాయించారు. అంటే విషయం ఏంటి, ఈ మండల అధ్యక్షుడు వెళ్ళి సంజీవ హరి వెళ్ళి సుబ్రహ్మణ్యం మీద ఏదో కంప్లైంట్ ఇచ్చారు. ఇద్దరికి ఏదో గొడవ అయితే దాన్ని బేస్ చేసుకొని దారుణంగా కొట్టారు పోలీసులు. దాన్ని బేస్ చేసుకొని కుటుంబాన్ని అవమానించారని, బలవన్మరణానికి పాల్పడ్డారన్నది కేసు. ఇప్పుడు 3.5 లక్షలు ఇచ్చే విధంగా ప్రామిసరీ నోటుపై జనాలందరి సమక్షంలో సంతకాలు పెట్టించారట. ఫోటోలు కానీ పత్రికల్లో వచ్చాయి. అండ్ గ్రామస్తులు వద్దంటున్నా వినకుండా మంగళవారం చీకటి పడిన తర్వాత మృతదేహాన్ని దహనం చేయించారట. చిన్న విషయమై హరి ఇచ్చిన ఫిర్యాదుతో సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు తీవ్రంగా కొట్టడం, ఈ అవమానం భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ కేసు తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో పోలీసులు బాధిత కుటుంబానికి హరితో డబ్బులు ఇప్పించి కేసు మాఫీ చేసేందుకు సిద్ధమయ్యారట. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మంగళవారం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చే లోపే ఆ కుటుంబానికి 3.5 లక్షలు ఇచ్చేలా హరిని ఒప్పించి ప్రామిసరీ నోటుపై సంతకాలు చేయించారట. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ జిల్లా స్థాయి అధికారి ఒకరు, టీడీపీ మండల అధ్యక్షుడు తిరుమల రెడ్డి, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ కీలకంగా వ్యవహరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారని పత్రికల్లో రాసుకుంటూ వచ్చారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని మంగళవారం చీకటి పడే సమయానికి గ్రామానికి తీసుకొచ్చారట. గ్రామ సాంప్రదాయం ప్రకారం చీకటి పడిన తర్వాత అంత్యక్రియలు చేయరాదని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు పట్టించుకోలేదట. వారే పోలీసులే కట్టెలు తెప్పించి వెంటనే దహనం చేయించేశారట. సుబ్రహ్మణ్యం మృతదేహం మీద లాఠీ దెబ్బల గుర్తులు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకుంటారా, లేక మృతుడి కుటుంబ సభ్యుల నుంచి తమకు అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకుని వదిలేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకెక్కడ దహనమే చేసిన తర్వాత పోలీసులకు కొట్టి చంపి బూడిద చేస్తేనే ఇప్పటికీ దిక్కుమొక్కు లేదు. ఇప్పుడు పోలీసులు కొట్టారని చెప్పి అవమానంతో బలవన్మరణానికి పాల్పడ్డారనే దాని మీద దహనం కూడా చేసేసిన తర్వాత ఇంకేం చర్యలు, ఇంకేం కదా 3.5 లక్షలు ఇచ్చే ప్రామిసరీ నోట్ రాయించిన తర్వాత